హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు ఈ రాగాకులతోటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు చేస్తున్నాము. ముందుగా ఈ రాగాకుల్ని డ్రమ్లో నీళ్లుంటే కడిగి క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ కొమ్మకున్న ఆకులన్నీ విడదీయాలి. తర్వాత బియ్య పిండి మిక్సీ పట్టేసి జల్లెడ పట్టుకుంటున్నాము. పిండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం మొత్తం కలుపుకొని పిండి బెల్లం కలిసేటట్టు మొత్తం ముద్దలా కలుపుకుంటున్నాము. తర్వాత నేను తీసుకొచ్చిన రాగాకుల పైన ఆ పిండిని కుడుముల్లాగా అనేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇంకా మేము చేసిన కుడుములన్నీ ఇక్కడ పెట్టి ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ప్లేట్లో వీటన్నిటిని పెట్టి ఆ గిన్నెలు అయితే పెట్టేస్తున్నాము. ఇంకా వాటన్నిటిని స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాము. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూసాము, బాగా ఉడికేసాయి. ఇంకా దించేసుకుందాము. ఇంకా వాటన్నిటిని బయటికి తీసి కుడుములన్నిటిని వేరే ప్లేట్లోకి వేసుకుందాము. ఫ్రెండ్స్, మేము మా ఇంట్లో మట్టి గణేష్ విగ్రహాన్ని పెట్టుకున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం వేసి ఇప్పుడు ప్రసాదం తీసుకుంటున్నాను. మేము పాయసం కుడుములు అయితే చేసాము. పాయసం టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు కుడుములు తీసుకొని తింటున్నాను. అవి కూడా సూపర్ ఉన్నాయి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.